తమపై జరుగుతున్న దాడులను అరికట్టాలంటూ విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో జూనియర్ డాక్టర్లు చేస్తున్న ఆందోళన రెండో రోజు కొనసాగుతోంది. ఎలాంటి విపత్కర పరిస్థితుల్లోనైనా సేవలు అందిస్తున్న తమకు రక్షణ లేకుండా పోయిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు జూనియర్ డాక్టర్లు. తమపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించే వరకు ఆందోళన విరమించమంటున్న జూనియర్ డాక్టర్ల నిరసనపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి వద్ద రెండో రోజు జూనియర్ డాక్టర్ల నిరసన కొనసాగుతుంది. అయితే ఈ నిరసనకు ప్రధాన కారణం వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 20 మంది పేషెంట్ అటెండర్లు కలిసి మా డాక్టర్లపై, అక్కడ డ్యూటీ చేస్తున్న డాక్టర్లపై దాడి చేశారు. 20 మంది వచ్చి మా డాక్టర్లను కొట్టి హాస్పిటల్ ఎక్విప్మెంట్ను మరియు ఫర్నిచర్ని ఐసీయూలో ధ్వంసం చేసి వారిని, నర్సింగ్ సిబ్బందిని, వారి కుటుంబాలని చంపేస్తామని చెప్పి, వాళ్ళకి ప్రాణహాని కలిగిస్తామని చెప్పేసి బెదిరించారు. అంతేకాక మీరు బయటికి రండి, తలలు పగలగొడతామని చెప్పేసి లైఫ్ థ్రెట్స్ ఇచ్చి మరీ వెళ్ళారు. అలాంటి వాటికి జరిగి 48 గంటలు అవుతుంది ఇప్పటికీ. ఇంతకీ కూడా వాళ్ళ మీద ఏ యాక్షన్ అనేది తీసుకోలేదు. వాళ్ళని కస్టడీలోకి తీసుకోవడం కానీ ఏమీ జరగలేదు. ఇప్పుడు వరకు మా మేనేజ్మెంట్ కూడా మాకు సపోర్ట్ చేయలేదు. ఈ విషయంలో అడ్మినిస్ట్రేషన్ అనేది సెక్యూరిటీ ప్రొవైడ్ చేయడంలో కానీ, డాక్టర్స్ వైపు ఉండడంలో కానీ, మమ్మల్ని కాపాడడంలో కానీ ఈ అడ్మినిస్ట్రేషన్, ఈ మేనేజ్మెంట్, డిఎంఈ, ఈ గవర్నమెంట్ అన్నీ ఫెయిల్ అయ్యాయి. సో మా 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 డాక్టర్ మీద దాడి చేసిన వాళ్ళకి శిక్ష పడాలి, సెక్యూరిటీ హాస్పిటల్స్లో పెంచాలి. 3, ఇలాంటివి మళ్ళీ జరగకుండా గవర్నమెంట్ కానీ, హెల్త్ మినిస్ట్రీ కానీ, హాస్పిటల్ మేనేజ్మెంట్ సిబ్బందులు కానీ స్ట్రిక్ట్ మెజర్స్, స్ట్రిక్ట్ యాక్ట్స్ అనేవి తీసుకురావాలి. కొంతమంది ఉన్నారు, మన వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. నిన్నటి నుంచి మీరు నిరసన, మీ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మీ ఉన్నతాధికారుల నుంచి ఏమైనా స్పందన వచ్చిందా? దీని మీద ఏమైనా మీతో మాట్లాడే ప్రయత్నం చేశారా? స్పందన అంటే ఇప్పుడు వాళ్ళు వచ్చి మాట్లాడడానికి, మా కంటికి కనపడడానికి తేడా ఉంటుంది సార్. మాట్లాడింది ఆన్ పేపర్ ఉండి సరిపోదు కదా. మేము ఆ రోజు నైట్ డ్యూటీ జరిగినప్పుడు కూడా గొడవ జరిగితే సెక్యూరిటీ వాళ్ళు ఎవరు రాలేదు సార్. మా పీజీల వరకు అందరూ వచ్చి కాపాడుకున్నాం. ఇప్పుడు మాలో మేమే కాపాడుకుని మేమే పరిగెత్తేటట్టు అయితే ఇక్కడ మేనేజ్మెంట్ ఉన్నది దేనికి సార్? ఇప్పుడు సెక్యూరిటీని ప్రొవైడ్ చేయాల్సింది వాళ్ళు అన్నప్పుడు పేషెంట్ అటెన్షన్ కంట్రోల్ కూడా చేయగలగాలి కదా. ఇప్పుడు ఆడపిల్లలు ఉన్నాము. లాస్ట్ 2 months బ్యాక్ ఒక అమ్మాయికి రేప్ థ్రెట్ కూడా ఇచ్చి పంపించారు వాళ్ళ అటెండర్స్. మా పేషెంట్కి ఏదైనా అయితే బయట అలా తిరుగుతావో చూస్తామని. అమ్మాయి 2 రోజులు బయటికి రాలేదు. ఏ మొహం పెట్టుకుని ఇంటికి వెళ్ళి మాట్లాడతాం? మేము ఇంత చదువుకొని, ఇంత పేషెంట్తో మాట్లాడి, మేము ఇంత కష్టపడి పేషెంట్కి దగ్గుంది, జలుబుంది, ఫీవర్ ఉంది అని అన్నా అది మాకు అంటుకుంటుందని తెలిసిన క్యాజువాలిటీలో పేషెంట్ వస్తే మీద పడి పూసుకున్న బ్లడ్ ఏమైనా మీద పడ్డా మేమేం ఆగం సార్. ఎందుకంటే అది రిస్క్ అని మాకు తెలిసినా మేము చేస్తాం. ఇప్పుడు కూడా క్యాజువాలిటీ సేవలు కొనసాగిస్తున్నాం. ఎందుకనంటే అది మా బాధ్యత. కానీ మా బాధ్యత మేము నెరవేర్చాలంటే ముందు మేమనే వాళ్ళం బతికుండాలం కదా సార్. ఏదైతే రోగుల ప్రాణాలు కాపాడేందుకు తాము 24 గంటలు కష్టపడుతున్నప్పటికీ కూడా తమపై దాడులు జరుగుతున్నాయి. ఈ దాడులను ఖచ్చితంగా నివారించాలి, దాడులకు పాల్పడిన వారిపై కఠినంగా చర్యలు తీసుకోవాలని వీరు డిమాండ్ చేస్తున్నారు. ఆ చర్యలు తీసుకోనంత వరకు కూడా తమ ఆందోళన కొనసాగిస్తాం, ఖచ్చితంగా నిరసన కొనసాగిస్తామని చెప్పి జోడాల హెచ్చరిస్తున్న పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ సైతాతో అశోక్, సాక్షి టీవీ, విజయవాడ నుంచి.